ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తున్నప్పుడు చక్కగా కనబడుతుంది. ఎదురుగా ఉన్న గాలి తగులుతూ అందమైన వ్యూ చూస్తూ అబ్బా ఎటు చూసినా జనం జనం భక్తులతో. తాత తాత శ్రీనివాస గోవింద తను గారు మీరు బావులుగా స్వామికి తల వెంట్రుకలు ఇస్తావా? గోవింద ఏడవద్దని చెప్పావా? తనగాడు సూపర్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. మంచిగా భోజనం తిందాం. స్వామివారి భోజనం ఎన్న ఇల్లట్లనా. నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో మిస్ అయితే తప్పకుండా చూడండి. హైదరాబాద్ నుండి మనం తిరుపతి ఎలా వచ్చామని చెప్పి పోస్ట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా మనం తిరుపతిలో హోమ్ స్టేలో ఉన్నాం. చక్కగా పొద్దున్నే లేచి అందరూ ఫ్రెష్గా రెడీ అయ్యాము. ఇక మెల్లగా కొంచెం అందమైన ప్రదేశాలు చూసుకుంటూ తిరుమల రీచ్ అవుతాం. మమ్మల్ని 12:30 కల్లా వచ్చేయమని చెప్పారు. ఫస్ట్ 2 చెప్పారు మిత్రులు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన దర్శన్ టికెట్స్ అట్లాగే రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. చక్కగా అక్కడ స్టే చేసి కోనేరు ఆ ప్రదేశాలన్నీ కూడా చూద్దాం. అమ్మ కూడా 16 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారని చెప్పా కదా గుడికి. అలాగే మన శరణ్య కూడా మొదటిసారి వెళ్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మన మిత్రుడు జానీ బ్రోని కూడా ఆల్రెడీ పరిచయం చేసుకున్నాం. బ్రదర్, ఇది ఎన్నోసారి వెళ్తున్నారు మీరు తిరుపతి? నేను కౌంట్ లేదన్నా, యాక్చువల్గా గుర్తుకు లేదు ఎన్నిసార్లు వెళ్ళాలని. దాదాపు ఒక 5 times వెళ్ళి ఉంటాను. మన ట్రిప్ ట్రావెల్ ఏజెన్సీ నుండి మీకు ఒక అద్భుతమైన గ్రూప్ టూర్ తీసుకొచ్చాం. అదే భూటాన్. ఈ ట్రిప్ వచ్చి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ హైదరాబాద్లో ఎండ్ అవుతుంది. 6 nights 7 days. సెప్టెంబర్ 3వ తారీఖు బయలుదేరి మళ్ళీ సెప్టెంబర్ 9వ తారీఖు మనం రిటర్న్ అవుతాము. అద్భుతంగా ఉండబోతుంది ఈ ట్రిప్. ఎవరు మిస్ చేసుకోవద్దు. చాలా బడ్జెట్ ట్రిప్ మరియు ఆల్ ఇంక్లూడ్ ఫ్లైట్స్, అకామిడేషన్, ఫుడ్, సైట్ సీయింగ్, మళ్ళీ అట్లాగే భూటాన్కి ఒక పర్మిట్ పే చేయాలి మనం. ఆ పర్మిట్ కూడా టోటల్గా ఇక మీ పాకెట్లో నుండి 1 రూపీ కూడా తీయాలని పని లేదు. మొత్తం ట్రిప్ చూసుకుంటుంది కంపెనీ. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మన వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. సండే హాలిడే ఉంటుంది. www.tripate.com 9709708777కి కాల్ చేయండి ఇమీడియట్లీ. స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీ అందరి కోసం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటారు మా స్టాఫ్. థ్యాంక్ యూ. ఏం శరణ్య, బాగా ఎక్సైటెడ్గా ఉన్నావా? మొదటిసారి రాబోతున్నావు? అవును, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మొదటిసారి కాబట్టి. నీ లైఫ్లోనే చెప్తున్నాను, ప్రామిస్, ఇవాళ రేపు ద బెస్ట్ డే అవుతుంది. అసలు అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తుంటే నీకు అడుగున కూడా అసలు మన ఏదో వింత స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. నిజంగా దేవుడు ముందు ఉన్నట్లు. ఓకే, ఇంత లాంగ్ జర్నీ చేసినా కానీ అలసిపోయిన ఫీలింగ్ రాలేదు. అదే మిరాకిల్ అనిపించింది. మేబీ అది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవుడి యొక్క అనుగ్రహం అనుకుంటా. మామూలుగా అయితే 200-300 kilometers వెళ్ళగానే డ్రైవ్ చేయగానే ఫుల్ బ్యాక్ బోన్ పెయిన్ వచ్చి డిజీగా ఉండేది. కానీ అసలు చాలా యాక్టివ్. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ 12-1 కూడా అసలు ఎక్కడ అలసిపోయిన ఫీలింగే లేదు. జయంత్ క్యూట్ పండు చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. అవును, 3 pallets చేశాను. అవును 3 pallets చేశాను వాడికి. అదే మాట్లాడుతాను. నేను కూడా ఇప్పుడు 16 సంవత్సరాలకు వచ్చాను. నాకు కూడా బాగా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర ఇప్పుడు రప్పించుకుంటున్నాడు 16 సంవత్సరాలకి. ఫస్ట్ సారి అయితే నేను 16వ సంవత్సరం వెళ్ళినప్పుడు వెళ్ళా. మా పెళ్ళి అయింది కొత్తలో, మా చెల్లి పెళ్ళికి. రోడ్డు మీద మాట్లాడుతుంటే సార్ గుర్తుపట్టి మరి ఇది కూడా అమ్మ అక్కడ కిటికీలో ఉండి చూస్తూ పిలుస్తున్నారు మమ్మల్ని. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటి సార్? చెంచు మున్సెట్టి. చెంచు మున్సెట్టి. ఓకే థ్యాంక్ యూ సార్. నా వీడియోస్ చూసారా? చాలా సంతోషంగా ఉంది నన్ను గుర్తుపెట్టినందుకు. అమ్మ వీడియోస్ ఎంత చక్కగా కవర్ చేస్తారంటే నిన్న పెట్టిన కళ్ళు వీడియో కూడా అంటున్నారు, శరణ్యకి కళ్ళు దాపిచ్చావు కదా నువ్వు అని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, లవ్ యూ. వాళ్ళ బాబు బ్రదర్, మీ పేరు? చేతన్. ఇక్కడే ఉండటం? సూపర్ బ్రో. మంచి లొకేషన్లో ఉన్నారు బ్రో. సరే, మెల్లగా ప్రయాణం ముందు సాగిస్తున్నాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అమ్మా. బెస్ట్ టిఫిన్ హోటల్స్ అని కొట్టాను. ఓరి బాబోయ్, ప్లాంటైన్ లీఫ్ రెస్టారెంట్కి అయితే చూడండి 4.8 రేటింగ్ ఉంది. 9.9K రివ్యూస్ ఉన్నట్టున్నాయి. నేనున్న లొకేషన్ దగ్గర నుండి 5 kilometers ఉంది. మంచిగా అక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ముందుకు ప్రయాణం సాగిద్దాం మనం. జై గణేష్ మహారాజ్కి జై. పొద్దున్నే సమయం 9 అవుతుంది. రోడ్డు కన్స్ట్రక్షన్ జరగటం వల్ల అనుకుంటా బీభత్సమైన ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. అయ్యయ్య, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి తిరుమల కొండ స్టార్టింగ్ అయిందంటే ఇక మనకి ఇబ్బంది లేదండి. హోమ్ స్టేని అయితే బాగా డెవలప్ చేశారు. అది చాలా బాగా నచ్చింది నాకు. హోల్ ఫ్యామిలీకి కేవలం 2,000 రూపాయలకే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరకడం చాలా బాగుంది ఇక్కడ. గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఫ్లైఓవర్ మీద నుండి వెళ్తున్నప్పుడు చక్కగా కనబడుతుంది. ఎదురుగా ఉన్న కొండంతా చూడొచ్చు, 7 కొండలు, అట్లాగే గోపురం కూడా కనబడుతుంది పైన నాకు. ఆహా, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నాకైతే మటుకి.
శరణ్య అంటుంది ఎదురుగా కొండను చూసి సేమ్ మనిషి ఆకారంలో ఉంది, స్వామివారి ఆకారం లాగా అనిపిస్తుందని. దారి పొడుగున మంచి మంచి హోటల్స్, రెస్టారెంట్స్ కనపడుతున్నాయి లెఫ్ట్ సైడ్ అంతా కూడా. ఇదిగోండి భక్తులు అబ్బో చాలా బిజీగానే ఉన్నారు, సెలవులు అయిపోయినా కూడా. రెస్టారెంట్ లోపల వచ్చాం, మంచిగా బఫే తీసుకున్నాం. చాలా తక్కువ ఖరీదు బఫే అయితే, కేవలం 270 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్గా తినొచ్చు మనం. ఉప్మా తీసుకున్నాను, పొంగల్, అలాగే సేమియా చూడొచ్చు, వడ ఉంది, పరోటా. ఇంకా అది కూడా మావాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇక గారాబం. ఫుల్ ఏడుపు స్టార్ట్ అయింది. ఇప్పుడే మంచిగా దోశ తినిపిస్తుంది శరణ్య. వాడికేమో గీ ఇడ్లీ తినిపిస్తుంది. గుడ్ బాయ్. కళ్ళకు దండం పెట్టుకో, కళ్ళకు దండం పెట్టుకో. గుడ్ బాయ్. లో ఉన్న లైన్ చాలా బాగా నచ్చింది దుష్యంత్కి. ఎలా ఉంటుంది లైన్, ఎలా ఉంటుంది? ఆ అంటుందంట. వాడైతే ఫుల్ జోష్లో ఉన్నాడు దుష్యంత్. గోవిందా గోవిందా నాన్ స్టాప్గా చెప్తున్నాడు. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, మంచిగా ఉంది. మీరు కూడా ఆ ప్లేస్కి అయితే వెళ్ళండి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు. బఫే ఉంది చాలా తక్కువ, ఎందుకంటే బయట ఒక దోశ తింటేనే 150 రూపాయలు అవుతుంది. అక్కడైతే అసలు అన్లిమిటెడ్గా మీరు తినొచ్చు. టిఫిన్ చేసిన తర్వాత ఇక మెల్లగా ముందుకు ప్రయాణం సాగిస్తున్నాం. చక్కగా మనకి అక్కడ చూడొచ్చు రింగ్ మధ్యలో నంది కనబడింది, చాలా బాగా అనిపించింది. స్పిరిచువల్, ఎక్కడ చూసినా కూడా దారి పొడుగునా మనకి నామాలు కనబడుతూ, స్వామివారి విగ్రహాలు కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఈ బాలాజీ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లోనే దిగి ఇక్కడ నుండి మళ్ళీ మరొక బస్ క్యాచ్ చేసి పైకి వెళ్ళే వాళ్ళం. అలాగే లాస్ట్ టైం లాజీమీర్ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే దిగాము. కింద మనం దర్శనం టికెట్లు తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ భరత్ అన్న హెల్ప్ చేశారు కదా బ్రేక్ దర్శనం. పైకి వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నారు. ఇదిగోండి ఎంట్రన్స్లో గరుడు విగ్రహం మనకు కనబడుతూ, అలాగే ఆర్చ్ మీద కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడుతుంది చూడొచ్చు పైన. ఇది దాటుకుని మనం ముందుకు ప్రయాణించాలి. బాగా ఉందంటారు రద్దీ. కిందకి భక్తులు ఆల్రెడీ దర్శనం విజిట్ చేసుకుని కిందకు వచ్చిన వాళ్ళని అడిగితే ఎలా ఉందంటే చాలా రద్దీగా ఉందని చెప్తున్నారు. ఇందాక మీకు చూపించిన ఆర్చ్ లోపలికి వెళ్తే మనం వెహికల్ మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే ఇదిగోండి ఆర్చ్ ఉంది చూస్తున్నారు కదా. ఈ ఆర్చ్ మార్గాన కిందగా నడుచుకుంటూ భక్తులందరూ నడుచుకుంటూ పైకి వెళ్తారు. కనీసం 4 గంటల సమయం పడుతుంది. అలాగే పైన మనకి గోపురం కూడా కనబడుతుంది చూడండి, అదిగోండి స్వామివారి గోపురం. ఎంట్రన్స్ దగ్గరే చక్కగా చాలా షాపులు ఉన్నాయి. పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయలు పూలు సేల్ చేస్తున్నారు. ఆ పసుపు కుంకుమ కూడా తీసుకుని కొంతమంది మెట్లుకి బొట్లు పెట్టుకుంటూ ప్రయాణిస్తారు ముందుకి. శరణ్య ఎప్పుడు రాలేదు కదా, అందుకే నేను మెట్ల మార్గం చూపిద్దామని అటువైపు తీసుకుని వెళ్ళాను. నువ్వు నిజంగా ప్రయాణిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 4-5 గంటల సమయం పడుతుంది, కానీ మొత్తం స్నేహితులతో కొంచెం ఫ్యామిలీస్తో వచ్చామనుకో సరదాగా గడుపుతూ. అవును అవును నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈ వెహికల్స్, ఇంకా ఎప్పటికీ అలాగే ఉన్నాయి. జీపులు కమాండర్ అని చెప్పి రాస్తుంది వెనకాల. జీపులు వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు కొండ మీదకి. భలే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఆ జీప్లో వెళ్తున్నా కూడా. ఇందాక ఆర్చ్ చూపించాగా మీకు, ఆ ఆర్చ్ని దాటుకుని కిందకి ఈ రోడ్డు కిందగా నడుచుకుంటూ వస్తారు భక్తులు. అదిగోండి ఎదురుగా చూస్తున్నారు కదా, వచ్చిన భక్తులందరూ కూడా మెట్లుకి కుంకుమ అట్లాగే పసుపు పెట్టుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ఏమో నడుచుకుంటూ వెళ్తున్నారు పైకి. అలాగే ఇక్కడే మనకి స్టార్టింగ్లోనే గోపురం కూడా ఉంటుంది. అలాగే స్వామివారి పాదాలు కూడా మనకు కనబడుతున్నాయి చూడొచ్చు ఇక్కడాక. ఇదిగోండి అందరూ చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు పూలు పెట్టుకుని ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని హారతి ఇస్తూ వెళ్తున్నారు పైకి. మా పెద్దోడితో చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. చూడండి ఊపిరి కూడా ఆడినివ్వట్లేదు నాకు అసలు. వాడు ఉమా 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 అని చెప్పి, ఏంట్రా నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా. బాబా చాలా వెహికల్స్ ఉన్నాయి, కనీసం 200 వెహికల్స్ కనపడుతున్నాయి మనకి ఇక్కడ చూడొచ్చు ఎదురుగా. అది కూడా ఆర్చ్ లాగా ఉంది కదా, ఆ ఆర్చ్ కింద నుండి మనం వెళ్ళాలి. మరి బస్సులో వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిని కింద దింపించి మళ్ళీ అవతల పక్కకి వెళ్ళిన తర్వాత ఎక్కమనే వాళ్ళు. కార్లు కూడా అలాగే ఉంటాయేమో తెలియదు, చూడాలి. ప్రహరీ దగ్గర నుండి కనీసం గంట పైన పట్టింది ఇక్కడ మాకు చెకింగ్కి. మొత్తం లగేజ్ అంతా కూడా తీయాలి. ఒక్క వాటర్ బాటిల్ కూడా ఉండకూడదంట లోపల, అది కూడా తీసేసాం. వాటరే లేదు ఇప్పుడు తాగటానికి మనకి. సరే ఇట్స్ ఓకే. ఇక్కడ ఆర్చ్ దగ్గర నుండి 19 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మనం కొండ మీద పైకి తిరుమల మీదకి వెళ్తున్నాం. అడవిలో చక్కగా దారి పొడుగునా మనకి కోతులు అవన్నీ కనపడతాయి, కానీ కరెక్ట్ సమయానికి మన దుష్యంత్ కూడా పడుకున్నాడు. పైకి రాగానే కొంచెం మొదట ఎంట్రన్స్లోనే చక్కగా మనకి ఇదిగోండి వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి
స్వామివారి దర్శనం చేసుకొని ఇక మెల్లగా పైకి చేరుకుందాం. చిరుత పులులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నారు. మీకు ఎప్పుడైనా కనపడితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎప్పుడు ఒకసారి కూడా చూడలేదు. నడకదారిలోను అలాగే ఈ ఘాట్ రోడ్లో కూడా. శరణ్య కనబడితే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళు. నాకు చిరుతపులి తనకు చాలా ఇష్టమైన యానిమల్. కాబట్టి ప్రతి యానిమల్ ఇష్టము, బట్ ఎక్కువ నెమలి ఇష్టం నాకు బాగా. అది కురి విప్పినప్పుడు చూడాలి, వర్షం పడుతున్నప్పుడు అది నాట్యం వేసినప్పుడు చూడాలనేది డ్రీమ్. ఎన్నోసార్లు ట్రై చేశాను, వర్షం పడ్డప్పుడు చూశాను, ఇంటి దగ్గర పికాక్స్ వస్తాయి, బట్ ఎప్పటిది కురి విప్పి నాట్యం వేసినట్టయితే చూడలేదు. వినడం వరకే చాలా బాగుంటుందని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నది. ఘాట్ రోడ్ అంటే నేను చాలా భయపడ్డాను. మలేషియాలో కెమెరూన్ ఐలాండ్స్ వెళ్ళాము నేను, అప్పుడు ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి. అసలు 40 feet రోడ్లా ఉంది, జస్ట్ 2 way, అంటే రాక పోక 2 ఒకటే దారి మార్గం ఉండేది. అలా ఉంటుందేమో అని భయపడ్డాను. వీళ్ళు ఆల్రెడీ చాలా భయపెట్టారు ఫస్ట్, భయంకరంగా ఉంటుంది భయపడతావు అది ఇది అని చెప్పి. బట్ ఉంది లైట్గా, బట్ ఓకే. పిల్లలు దుష్యంత్ బాగా ఎంజాయ్ చేసేవాడు, బట్ పడుకున్నాడు. ఓకే, ఇప్పుడే గణపతి దేవుడిని దర్శనం చేసుకొని ఆ బొట్టు పెట్టుకున్నాము, తనకు కూడా పెట్టాను. జైన్ మాట్లాడతాడండి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో. మాట్లాడు జైన్. తాత చెప్పు. తాత 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 సిగ్గుపడుతున్నాడే. తాత చెప్పు. తాత, అత్త, పాప, ఈ 3 పదాలు వచ్చాడు. అవును, మాట్లాడలేకపోతున్నాడు. నెక్స్ట్ ఒక 4 months తర్వాత మాట్లాడతాడు. బాగా వచ్చు, బాగా అరుస్తాడు. అవునవును. పైకి వెళ్తున్నప్పుడు భలే ఉంది, కొండ ఎక్కుతున్నప్పుడు. కింద అయితే చాలా వేడిగా ఉంది. పొద్దున్నే కొంచెం హ్యూమిడిటీ అనిపించింది. చల్ల గాలి తగులుతూ అందమైన వ్యూ చూస్తూ భలే అనిపిస్తుంది. అబ్బాబాబా, లెఫ్ట్ సైడ్లో మామూలుగా లేవు కొండలు అయితే. బట్టికి బస్సు బ్రేక్ డౌన్ అయింది పాపం. చాలా బాగుంది, చాలా డెవలప్ అయింది, సూపర్ ఉంది. అసలు 3 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ మరో ప్రపంచంలో అడుగు పెట్టినట్లే. అలాగే మన ఫ్యామిలీతో రావటం మొదటిసారి కదా, ఇంకా హ్యాపీగా ఉంది. అదిగోండి దారి పొడుగున మనకైతే ఇలాగా కొండ ముచ్చులు అయితే కనబడుతున్నాయి. వైల్డ్ యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయకూడదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న బేబీస్ కూడా ఉన్నాయి. పైనుండి కిందకి సిటీ వ్యూ అయితే సూపర్గా కనబడుతుంది. చూడండి, అయిగోండి, అబ్బాబాబాబా, చూడండి పెద్ద పెద్ద కొండలు, కొండల మధ్యన ఏర్పడిన ఈ అందమైన తిరుపతి మనం చక్కగా చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మెయిన్గా ఈ కొండ మీకు అడ్డొచ్చింది, కానీ ఈ కొండ వెనకాలంతా కూడా మెయిన్ సిటీ ఉంది, ఫుల్ డెవలప్డ్ సిటీ. చూడండి, పైకి వెళ్ళే కొద్దికి ట్రాఫిక్ అయిపోతుంది, వెహికల్స్ బాగా వెళ్తున్నాయి. ఏంటో కానీ ఏదో కానీ స్పెషల్ డే అయితే ఉన్నట్టుంది రేపు కానీ వాళ్ళు కానీ, అందుకే ఇంత జనం మనం చూసుకోవటం బాగుంది. కొండల మీద చక్కగా బాగా గాలి వస్తుంది కదా, గాలిని కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. మంచిగా విండ్ టర్బైన్స్ పెట్టి పవర్ జనరేట్ చేస్తున్నారు. అబ్బా, ఎటు చూసినా జనం భక్తులతో ఫుల్గా కిటకిటలా ఆడుతుంది. చూడండి, అదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, ఆ మొక్కల పక్కన చక్కగా వచ్చిన భక్తులందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇది దేవుడికి సంబంధించిన బస్సు అనుకుంటా. అవును, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అని ఉంది. ఫుల్ అయిపోయింది, నుంచోడానికి కూడా ఖాళీ లేదు, అంత బిజీగా ఉంది. ఈ బస్సు కూడా చూసి ఉంటారు మీరు, గుర్తుందా? మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం కూడా ఈ షేప్లో ఉండే బస్సులు. చిన్నప్పుడు వీటిని చూసినప్పుడు భలే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, వాటిలో ఎక్కాలనుకునే వాళ్ళం. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత స్టాఫ్ని కలిశాను. స్టాఫ్ వెళ్ళారు మనకు రూమ్స్ అలాట్ చేయడానికి. వాళ్ళు ఒక్కసారి మెసేజ్ చేస్తే మాకు రూమ్ ఇచ్చేస్తే చక్కగా పిల్లలంతా కూడా రిలాక్స్ అవుతారు. బాగా టైర్డ్ అయిపోయారు. కింద సెక్యూరిటీ చెక్ చేసుకుని మన దగ్గర ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసేసుకున్నారు కదా, ఎందుకని నాకు ఇప్పుడు అర్థమైంది. పైకి వచ్చిన తర్వాత చక్కగా పూర్తిగా జరిగే కాలం కొద్దికి మొత్తం రూల్స్ చేంజ్ చేయడం కూడా చాలా మంచిది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త అంతా పడేస్తారు. ప్లాస్టిక్ని తగ్గించడానికి చక్కగా గాజు బాటిల్లో వాటర్ ఇస్తున్నారు. ఇక్కడ మంచిగా అనిపించింది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా వరకు రెనోవేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫుల్ బిజీ, మామూలుగా లేరు జనం అయితే మటుకి. ఎక్కడ పడితే అక్కడ గింగరాలు తిరుగుతున్నాం మేము అయితే మటుకి ట్రాఫిక్లో. ఓసారి లొకేషన్ కొంచెం మిస్ అయినా కూడా. నచ్చిందా నాన్న? గుడి నచ్చిందా? తిరుపతి వచ్చావా? గోవిందా శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద పట్టు వసల గోవింద పవర్ దక్షిణ గోవింద. సూపర్ అరే, నీ వయసులో నాకు ఏబిసిడీలు కూడా రావురా. నేను చెప్తా, చెప్పు. ఏబిసిడి బ్రో, ఏ టు జెడ్ బాగా చెప్పాడు బ్రో, మర్చిపోయాడు.
మేమే షాక్. ఇప్పుడు కాదు, ఎప్పుడు 2 years బ్యాక్ మేముండే రెస్ట్ హౌస్ పైన ఉంది. ఇలా కిందకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కౌస్తభం రెస్ట్ హౌస్ ఉంది కదా, ఈ రెస్ట్ హౌస్లో ఈ శుభం రెస్టారెంట్లో తిన్నాం భోజనం. సూపర్ ఉంది, చాలా మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేశారు. పప్పు, రసం, కర్రీ, సాంబార్ ఏదైనా సరే చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టున్నారు ఈ హోటల్. మీరు ఎవరైనా వస్తే ఈ హోటల్ కూడా చూస్ చేసుకోండి, కానీ చాలా దూరంలో ఉంది. ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మీకు. అదిగోండి, వా, మీకు ఒక సర్ప్రైజ్. ఓ తను గారు, మీరు మామూలు కాదండి. నేను ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో కనబడుతున్నారు, తిరుపతిలో ఉంటే తిరుపతిలో కనబడుతున్నారు. అట్లానా అట్లానా. జయంత్ షాక్ అవ్వవద్దు. తను గారు ఆల్రెడీ 4 రోజుల ముందే చెప్పారు నాకు, నేను హైదరాబాద్ వచ్చాను కలుస్తారంటే ఆ డేస్ లో నేను ఎక్కడ ఎవరో నాకు తెలీదు, ఈ బాబు కోసం వచ్చాను. వా, సూపర్ సూపర్. పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎవరు లేరు, నేను వచ్చాను. ఒక్కళ్ళే ఒంటరిగా వచ్చారంట. సూపర్ సూపర్. మీకు ఆల్రెడీ గుర్తుంది కదా, మనకి సేషియల్స్ లోను మదగాస్కర్ లోను సూపర్ ఆతిథ్యం ఇచ్చారు. అసలు మనకు సాయం చేసిన మిత్రులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మీరందరూ అంటే నాకు చాలా గౌరవం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసాం మన రూమ్ దగ్గరికి. ఇక్కడ ఆపోజిట్లో వెంకటాద్రి నిలయం అని ఉంది కదా, దీనికి ఆపోజిట్లో ఉన్న రూమ్ మనం తీసుకున్నాము 24 hours. అలాగే ఇటువైపు కూడా ఫారెస్ట్ కనబడుతుంది, విండ్ టర్బైన్ ఉంది. చాలా మంచి రూమ్ ఇచ్చారు మనకైతే మట్టికి. లక్ష్మీ కృప అని రాస్తుంది కదా, దీంట్లో పైనకి వెళ్ళాలి మనం. పైకి ఇగోండి బస్సులన్నీ కూడా తిరిగి వెళ్తున్నాయి. ఇందాక దాకా సర్ప్రైజ్ అన్నాం కదా పొద్దున, చందు వచ్చేసింది. అదిగోండి చందు, మీ ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు చందుకి మేము ఫ్యాన్స్ అని. వచ్చేసా తిరుపతి. నిన్న మీతో మిస్ అయ్యా అనుకున్నా, ఇవాళ ట్రైన్ ఎక్కి వచ్చేసా. సూపర్ సూపర్ సూపర్, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇవాళ ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి? 5-6 times. 5-6 times వచ్చారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది మీకు అంతా తెలిసిన విషయమే, చెప్పవసరం లేదేమి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ట్రిప్ లో మీరు కూడా జాయిన్ అవడం చాలా సంతోషం. చెప్పండి మెల్లగా. నేను వస్తుందో రాదో అని చెప్పి అనుకున్నాను, కానీ ఫైనల్ గా అయితే వచ్చేసింది. ఓకే, మనకి ఇక్కడ దగ్గరలోనే ఇందాక మనం రెస్టారెంట్లో మంచిగా భోజనం చేసాం కదా, అక్కడికి వెళ్ళి ఇక గుండ్లు కార్యక్రమాలు పూర్తి చేసుకుని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్దాం మనం. చాలా బాగున్నాయి రూములు. ఇప్పుడు నేను పై ఫ్లోర్కి వచ్చాను. కింద ఫ్లోర్లో 4 రూములు ఉంటాయి, పై ఫ్లోర్లో కూడా 4 రూములు ఉంటాయి. చక్కగా దుష్యంత్కి బాల్ ఇచ్చారు, బాల్తో ఆడుకుంటున్నారు. కింద వాచ్మెన్ అన్న 2 రూములు తీసుకున్నాం, 5, 6. మా దగ్గర 3,200 రూపాయలు ఛార్జ్ చేశారు ఈ రూమ్కి, బట్ వర్త్. ఏసీ కూడా ఉంది. చక్కగా ఇక్కడ నుండి వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ నుండి వ్యూ కూడా చూస్తే చాలా బాగుంది. ఇదిగోండి అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా గమనించవచ్చు మీరు. చక్కగా అడవి అంతా కనబడుతూ, విండ్ టర్బైన్స్ కనబడుతూ చాలా సూపర్ ఉంది. గోవిందా ఇష్టమా? వెంకటేశ్వర స్వామి ఇష్టమా చెప్పు. ఓకే, మేము ఇప్పుడు కౌస్తభం మళ్ళీ రెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాము. చక్కగా లోపలికి వెళ్ళి తలనీలాలు పని చేసుకుని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దామా? నీళ్ళల్లో చేద్దామా? ఓకే, థియేటర్ పట్టుకోవద్దు, బ్యాడ్ హ్యాబిట్. మన వాళ్ళు లోపలికి వచ్చేసారు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత అదిగోండి కళ్యాణ కట్ట అని చెప్పి రాస్తుంది. లోపలికి వెళ్దాం మనం. వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉంది, అలాగే చూడొచ్చు పద్మావతి అమ్మ బొమ్మ. తలనీళ్ళ కోసం లోపలికి వెళ్తున్నాము. వీడికి గుండు, నాకి గుండు, అమ్మకి గుండు. వీళ్ళిద్దరేమో కత్తిరలు ఇస్తారంట. చిన్నాడికి అయితే టైం ఉంది, ఇంకా ఇప్పుడే కాదు. 3వ ఏట పడ్డప్పుడు మోపిదేవి వెళ్తాం, తిరుపతి కాదు. వాడికి 2వ సారి వచ్చినప్పుడు తిరుపతి వెళ్తాం. నువ్వు కూడా నవ్వుతున్నావేంట్రా? ఓకే, లోపలికి వెళ్దాం బాండి. గుండ్లు చేసేటప్పుడు మంట పుడుతుంది, అందుకనే ముందే నీళ్ళతో నానబెడుతున్నాను. వీడి తల నా తల. అలాగే అమ్మను కూడా చెప్పాను నానబెట్టుకోమని చెప్పి. చక్కగా అదిగోండి 4 గుండెలు చేసుకున్నాం. నేను గుండు చేయించుకుంటున్నప్పుడు కెమెరా ఆన్లో ఉంటుంది కదా, ఒక సందర్భంలో వీడు వచ్చి అడుగుతున్నాడు నన్ను, డాడీ గుండు బాగా నచ్చిందా, బాగుందా, గోవిందా గోవిందా అని చెప్తున్నాడు. ఏమన్నావు నాన్న, ఏమన్నావు? మాకు తెలియక ఇప్పుడు ఒక 10 బాటిల్ కొన్నాం మేము. ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడే అడిగాడు, ఏంది దీని మీద 20 రూపాయలు ఉంది, మా దగ్గర 50 రూపాయలు తీసుకుంటున్నారంటే ఇవి రిటర్న్ ఇవ్వాలి. ఇవి రిటర్న్ ఇస్తే మళ్ళీ 30 రూపాయలు వాళ్ళు మనకు తిరిగి ఇస్తారంట. ఏ షాప్ లో ఇచ్చినా ఇస్తారంట. మెల్లగా ఇక కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. కోనేరు దగ్గర కూడా కొంచెం దూరంలో పార్క్ చేసుకోవచ్చు అంట కారు. వెంగమాంబ సత్రం దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కోనేరులో మంచిగా స్నానాలు చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని అక్కడ పక్కన ఉన్న సత్రంలో భోజనం చేసి గోపురం దగ్గర తిరిగి ఇదంతా ప్లాన్ చేసాము మేము ఇప్పుడు.
అలాగే మన మిత్రులను కూడా కలవాల్సి ఉంది. 3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు మేము సాయంత్రం 6 తర్వాతే చేసినట్టు గుర్తు బాగా నాకు స్నానాలు. కానీ ఇప్పుడైతే 6కే క్లోజ్ అంట, ఎందుకంటే ఊరేగింపు ఉందంట. మళ్ళీ రేపొద్దున్నే 6కే కోనేరు తెరుస్తారని చెప్తున్నారు. జనాలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు, కూర్చుంటారు అనుకుంటా అక్కడ. ఇక మేము ఇంటికి వెళ్ళి చక్కగా స్నానాలు చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాం. జయంత్ గారు ఇప్పుడే నిద్రలేశాడు. నన్ను చూసి షాక్ అవుతాడేమో, భయపడతాడు ఎవడు రాయడని. డాడీ డాడీ అమ్మో అయ్యో కన్నే ఏడుస్తున్నాడు. ఎవడరా ఈడు, మా డాడీ తప్పిపోయాడని. కన్నీ భయపడబాకే అమ్మొచ్చే కన్నెచ్చి డాడీయే. డాడీ కూచి డాడీ అమ్మో అమ్మయ్య. మంచిగా వినాయకుడు విగ్రహం కూడా ఉంది కరెక్ట్గా మన లక్ష్మీ కృప ముందు. మన వాడు వెళ్ళి చక్కగా దండం పెట్టుకుంటున్నాడు వినాయకుడికి. జై గణేష్ మహారాజ్కి జై చెప్పు. అది గుడ్, లవ్ యూ చెప్పు, లవ్ యూ. అది ఏమైంది, ఏడవద్దని చెప్పావా? అబ్బాబా ఏం చెప్పావరా నాయన, వినాయకుడికి అల్లరి చేయొద్దు, పాలు తాగు అన్నీ చెప్తున్నాడు. అల్లరి చేయలేమ్మా, గణేష్ అల్లరి చేయలే. తిరుపతిలో వాన పడితే చాలా చాలా ఇష్టం నాకు. అసలు ఆ పొద్దున్న నుండి వాన పడట్లేదు ఏంటా అని అనుకున్నాను. వానదేవుడు మనకి స్వాగతం పలుకుతున్నాడు. సూపర్గా పడుతుంది చూడండి, కుమ్ముతుంది వాన. ఫాస్ట్గా స్నానం చేసేసి ఈ వానలో ఇప్పుడు నాకు తిరగాలని ఉంది ఈ గుడి ప్రాంతం అంతా కూడా. డాడీ అంటే ఫుల్ లవ్ అండి. ఇదిగోండి వచ్చి చక్కగా చెకోడలు తినిపిస్తున్నాడు నాకు. కానీ వాళ్ళు ఫుల్గా తనున్నాడు నాకు అల్లరి. పెడతానే ఉంటాడంట, నేను తింటానే ఉండాలంట. రే నువ్వు తిను రే. మంచిగా రెడీ అయ్యి వచ్చాము, చక్కగా గుడి దగ్గర దిగుదాం అని చెప్పి. ఆపకుండా దంచి కొడుతుంది వాన అయితే. మీకు పైన పడుతున్న చినుకులు తెలుస్తున్నాయి అని అనుకుంటున్నాను. అది కూడా సైడ్లను కూడా గమనిస్తే ఫుల్. వీడైతే పాట అని మా ఇద్దరు చెవిలో జోరీగలాగా వాయించేస్తున్నాడు. అరే ఆగరా దేవుడా, ఎందుకు దేవుడా నా కూతురు ఇవ్వలేదు. ఇక వెనక మిత్రులు కూడా అందరూ చక్కగా రెడీ అయ్యారు. హాయ్ హలో సూపర్ అనగాడు. నెక్స్ట్ ఇయర్ వద్దాం నాన్న, నీకోసం మళ్ళీ తిరుపతి వద్దాం మనం, ఓకేనా? చూడండి ఇక్కడ చిన్న పాప వచ్చి చక్కగా అందరికి బొట్టు పెడుతుంది. అబ్బాబాబా ఎంత అందంగా పెడుతున్నావు నాన్న, సూపర్ గా పెట్టావు నాన్న. ఓకే నేను యూట్యూబర్ నాన్న, యూట్యూబ్ వీడియో తీస్తున్నాను. బాబా ఎంత చక్కగా చేస్తున్నావు నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా? ఏ క్లాస్ చదువుతున్నావు? 4వ తరగతి చదువుతున్నావా? అబ్బా 4వ తరగతి చదువుతూ కూడా ఎంత అద్భుతంగా చేసుకుంటున్నావు నాన్న. పార్ట్ టైం జాబ్ సూపర్ నాన్న, వెరీ గుడ్ అగు తీసుకుందా. ఏంటన్నా ఫ్రీగా ఇస్తావా? ఎందుకు నాన్న? వద్దు నాన్న. అబ్బాబా ఎంత మంచి పిల్లాడో చూడండి. ఆ పిల్లాడు వచ్చి ఫ్రీగా ఇస్తానంటున్నాడు. అసలు ఆశ్చర్యపోతున్నా నేను. నీ పేరేంటన్నా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? 7th? ఇదంతా పార్ట్ టైమా? పిల్లలైతే సూపర్ కదా, చాలా చక్కగా కష్టపడుతున్నారు అనిపించింది. వీడేది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ బెలూన్స్ కూడా పే చేసాము, బుజ్జిపాపకు కూడా డబ్బులు ఇచ్చాము మంచిగా. స్వామివారి భోజనం చేయడానికి లోపలికి వెళ్తున్నాం. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ అని చెప్పి రాసుంది. అదిగోండి భక్తులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. మంచిగా భోజనం చేస్తారు, స్వామివారి భోజనం. వాన నీళ్ళతో ఎక్కడ పడితే అక్కడ అసలు నీరు చూడండి ఎలా నిలిచిపోయిందో. చక్కగా నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు భలే మజాగా ఉంది. మాకైతే మటుకు ఇప్పుడు మొత్తం చల్లబడిపోయింది. అదిగోండి వాన తుప్పరపడుతుంది. అలాగే ఇటువైపు కూడా మనం చూడొచ్చు. ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా నాకు అసలు ఈ అందమైన పెయింటింగ్ అయితే తప్పకుండా చూడాలనిపిస్తుంది. అద్భుతమైన పెయింటింగ్. ఇదిగోండి చూస్తారా, కొండలు, అందమైన కొండలు,
అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా నదులు ప్రవహిస్తున్నట్లు స్వామివారి విగ్రహాలు కూడా మనకి కనపడుతున్నాయి చక్కగా. ఆహా, నిజంగా అద్భుతంగా ఉంది కదా. ఒక పెయింటింగ్ అసలు చూస్తున్నట్లే అనిపించట్లేదు. ఒక పక్కనేమో హనుమంతుడు, మరొక పక్కనేమో గరుడ. అద్భుతం. కిందంతా గార్డెన్ కూడా చూడొచ్చు ఎంత చక్కగా సెట్ చేశారో. పైనుంచి ఇంకా అద్భుతంగా కనబడుతుంది ఈ అందమైన పెయింటింగ్. ఇంకా జనాలు కూడా చూడండి, అసలు వందల వేల మంది వస్తున్నారు. ఆల్రెడీ ఆహారం తింటున్నారు, కొంతమంది లోపల చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చక్కగా స్వామివారి భోజనం తిందాం మనం. బాబా డైనింగ్ హాల్ 4కి డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని. వచ్చేసాం, మంచిగా లోపల కూర్చున్నాం. అదిగోండి స్వామివారి ప్రసాదం పెట్టారు, ఇదిగోండి అదిగో మంచిగా భోజనం పెట్టారు. వీడైతే మటుకి ఏడుస్తూనే ఉన్నాడు. డాడీ ఎక్కడికి వెళ్ళలేదురా, డాడీ ఎక్కడికి వెళ్ళలేదు. పాయసం తిను, పాయసం తిను, ఎమి పాయసం తిను, పాయసం తిను. వచ్చేసింది. అమ్మో చట్నీ పెట్టారు అక్క వాళ్ళు. మంచిగా భోజనం తిందాం, స్వామివారి భోజనం. ఓకే, స్వీట్ తిను, స్వీట్ తిను. మంచిగా ఇప్పుడే సాంబార్ కూడా వచ్చేసింది, వడ్డిస్తున్నారు చక్కగా. సాంబార్ తినాలంటే మన తిరుమలలోనే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేద్దామా? కమ్మటి సాంబారు అదిరిపోయింది. అదిగోండి అన్నయ్య వచ్చేసారు, మన శ్రీనన్న. లాస్ట్ టైం కలిసాము, అసలు రోడ్డు మీద కలిసి మొత్తం తిరుమల అంతా కూడా చూపించారు. ఆ వీడియో చూసిన వాళ్ళకి గుర్తుంటారు అన్నయ్య. మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత కలిసాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చూపించిన ప్రేమ. రియల్లీ అన్న వాళ్ళ మిత్రులు కూడా వచ్చారు ఇప్పుడు. ఒక్కసారి అన్న మీ పేర్లు? పాండు, వంశీ. అందరు ఇక్కడే అన్న, తిరుపతి. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. నేను ఫోన్ చేయగానే మళ్ళీ మన టచ్లోకి వచ్చి నాకు సాయం చేయడానికి వచ్చినందుకు రియల్లీ హ్యాపీ. తప్పకుండా తప్పకుండా. మళ్ళీ రేపు పొద్దున్నే అన్నని కలుస్తాను మన దర్శనం పూర్తయిన తర్వాత. అన్న నా కోసం లడ్లు కూడా తెచ్చారు గిఫ్ట్. అబ్బా ఎన్న లడ్లన్నా? బడలు లడ్లు తీసుకొచ్చారు, పెద్ద లడ్లు అంట. ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ ప్రేమ అసలు వెలకట్టలేనిది. చాలా చాలా సంతోషంగా ఉంది. మనం మళ్ళీ కలుద్దాం, రేపు పొద్దున కలుద్దాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మంచిగా అక్కడ భోజనాలు తినేసాం. అన్నయ్య ఇచ్చిన లడ్లు తీసుకువెళ్ళి కారులో జాగ్రత్తగా పెట్టాము. ఇటువైపు తిరిగి చూస్తే ఇదంతా మీకు తెలిసిన ప్రదేశం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇదిగోండి చుట్టూత ప్రదక్షిణ చేస్తారు కదా, స్వామివారి ప్రదక్షిణ ఈ ప్రాంతంలోనే చేస్తారు. రైట్ సైడ్లో మనం చూసుకుంటే కోనేరు. ఈ కోనేరులోనే స్నానం చేయించాలనుకున్నాను దుష్యంత్కి, మిస్ అయిపోయింది. ఇబ్బంది ఏం లేదు, రేపొద్దున్నే అయినా ప్లాన్ చేస్తాను నేను తప్పకుండా, మిస్ అవ్వకుండా ఉండడానికి. చాలా బాగుంటుంది కదా ఈ ప్రదేశం. మంచిగా ఇదే ప్రాంతంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. చక్కగా స్వామివారి గోపురం కూడా కనబడుతుంది వెనక, మనం చూసుకోవచ్చు. మాకు ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది, రేపు పొద్దున్నే 9:30కి దర్శనం దొరికిందని. బ్రేక్ దర్శనం 9 మనం వచ్చేయమని చెప్పారు. ఆ టికెట్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుందాం రాత్రికి వెళ్ళి. అలాగే మన వాళ్ళు గాజులు కొనుక్కుంటారంటున్నారు, వెళ్ళి మంచిగా షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేసి రూమ్ చేరుకుంటాం. రేపు పొద్దున్నే 6ంటికి హ్యాపీగా మేము వచ్చి కోనేరులో కూడా స్నానాలు చేయొచ్చు. ఇక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.